ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ బుల్లితెర టాప్ రేటెడ్ షోగా దూసుకుపోతుంది. మంచి ప్రేక్షకాదరణ అందుకుంటుంది. ప్రతి ఆదివారం సరికొత్త థీమ్తో ఆడియన్స్ని శ్రీదేవి డ్రామా కంపెనీ అలరిస్తుంటుంది. ఇక తాజా ఎపిసోడ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుల్లితెర కమెడియన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. హీరో సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్గా వచ్చి షోలో సందడి చేశారు. ముందుగా ఆటో రామ్ ప్రసాద్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, అందరూ ఓటు వేయాలని కోరాడు. ఇంతలో నరేష్ వచ్చి తాను కూడా పోటీ చేస్తున్నానని చెప్పి రామ్ ప్రసాద్కి షాక్ ఇచ్చాడు. ఇక ఫైమా దగ్గరకు వెళ్ళి రామ్ ప్రసాద్ తనకు ఓటు వేయమని అడిగాడు. నేను కూడా ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను, నా గుర్తు పిడక, నేనేమి చేసిన దొరక అంటూ కామెడీ చేసింది. ఆ తర్వాత నూకరాజు వరుస పెట్టి అందరిపై పంచులు వేశాడు. ఫైమాని ఒక ఆట ఆడుకున్నాడు. రేసుగుర్రం సినిమాలో ఒక సాంగ్ని కూనీ చేసేశాడు. ఫైమాపై పేరడి చేస్తూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక నృత్యాలు వంటివి ప్రదర్శించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసి అమరులైన వారిని ఉద్దేశిస్తూ నూకరాజు పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. నెలల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఇక గెస్ట్గా వచ్చిన హీరో సుధీర్ బాబు శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే ఒక చిన్నారి సుధీర్ బాబుని దెయ్యం ఏది అని అడగ్గా ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఒక దెయ్యం ఉంది కాబట్టి మరో దెయ్యం రాదు అంటూ చిన్నారితో చెప్పాడు. దీంతో నవ్వులు పూశాయి. కాగా లేటెస్ట్ ప్రోమో చాలా ఎంటర్టైన్గా ఉంది. తాజా ఎపిసోడ్పై ప్రోమో అంచనాలు పెంచేసింది.